సో, మీ అందరికి తెలుసు నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది 'మోనికా డైలీ లైఫ్'. అందులో ఈ రోజు నుంచి జావా సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో, షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేను కాబట్టి, సో, యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేశా. అండ్ చాలామంది సమ్మర్‌లో ఏదో ఒక కోర్స్ గాని, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గాని నేర్చుకోవాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఈ జావా సిరీస్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో చాలా చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేశా. ఎంత బిగినరైజ్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ ఇందులో ఇంటర్వ్యూ క్వెషన్స్, ప్లేస్‌మెంట్‌కి బాగా యూజ్ అవుతాయి. సో, పీడీఎఫ్‌ని సేవ్ చేసుకోండి. ఈ పీడీఎఫ్ లింక్ కావాలంటే ఇన్‌స్టాగ్రామ్ బయోలో ఉంటుంది. చెక్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్. సో, ఈ పీడీఎఫ్‌లో ఏమేమి ఇంక్లూడ్ చేశానంటే వాట్ ఈస్ జావా, జేడీకే, జేవీఎం, జేఆర్ఈ, హెలో వరల్డ్ ప్రోగ్రామ్ ఎక్స్‌ప్లనేషన్ అండ్ ఆన్‌లైన్ జావా కంపైలర్ లింక్. సో, వాట్ ఈస్ జావా చూద్దాం. అసలు జావా అంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ అండ్ ఇది హై లెవెల్ కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. సో, ఇది ఆబ్జెక్ట్స్‌ని యూజ్ చేసుకుంటుంది ప్రోగ్రామ్ రాయడానికి. ఇది ప్లాట్‌ఫార్మ్ ఇండిపెండెంట్. ఒకసారి కోడ్ రాసి ఎక్కడైనా రన్ చేయొచ్చు. మీరు ఇంటర్వ్యూలో చెప్పాలంటే నేను ఇంటర్వ్యూలో ఎలా డెఫినిషన్‌గా చెప్పాలో కూడా ఇచ్చా. అది కూడా చూడండి. సో, నెక్స్ట్ వాట్ ఈస్ జేడీకే? జేడీకే అంటే జావా డెవలప్‌మెంట్ టూల్ కిట్. ఇది జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి కావాల్సిన టూల్స్ అన్నీ ఉంటాయి. అండ్ ఇందులో కంపైలర్ అండ్ డెవలప్‌మెంట్ టూల్స్ కూడా ఉంటాయి. సింపుల్‌గా చెప్పాలంటే డెవలప్‌మెంట్ టూల్స్ అన్నీ ఇందులో జేడీకేలో ఉంటాయి. సో, నెక్స్ట్ జేవీఎం. జేవీఎం అంటే జావా వర్చువల్ మిషన్. చాలా సార్లు ఈ వర్డ్ వినే ఉంటారు. కానీ ఎవరికీ దీని గురించి తెలియకపోవచ్చు. దీని డెఫినేషన్స్ ఖచ్చితంగా బట్టి అన్నా పట్టండి. ఖచ్చితంగా ఇంటర్వ్యూలో అడుగుతారు మీరు జావా బ్యాక్‌గ్రౌండ్ అయితే. సో, జేవీఎం అంటే జావా ప్రోగ్రామ్ రన్ అయ్యే ప్లేస్. సో, మనం ఫస్ట్ అది బైట్ కోడ్‌గా కన్వర్ట్ అవుతుంది. తర్వాత జేవీఎం దానిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది ఫ్లో చార్ట్. జావా కోడ్‌ని బైట్ కోడ్‌గా కన్వర్ట్ చేసి జేవీఎం తోటి అవుట్‌పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. దెన్ జావాలో జేఆర్ఈ జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. జేఆర్ఈ ప్రొవైడ్స్ లైబ్రరీస్ అండ్ జేవీఎం రిక్వైర్డ్ టు రన్ జావా ప్రోగ్రామ్స్. జేఆర్ఈ అంటే జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్. ఇది జేవీఎం లైబ్రరీస్ ఈ 2 ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో, డయాగ్రామ్ చూస్తూ మీరు ఆ డెఫినిషన్స్ మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ మీకు మీరు చదువుకుంటే ఇంకా బాగా గుర్తుంటాయి. సో, నెక్స్ట్ మనం సింటాక్స్ చూద్దాం. ఫస్ట్ హలో వరల్డ్ జావా అనేది చాలా ఈజీ సింటాక్స్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా మనకి సింటాక్స్ అలవాటు అవుతూ ఉంటుంది. సో, ఇది హలో వరల్డ్ ప్రోగ్రామ్ జావా సింటాక్స్. పబ్లిక్ క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్, system.out.println హలో వరల్డ్. పైథాన్‌తో కంపేర్ చేసుకుంటే జావా కొంచెం సింటాక్స్ ఎక్కువగానే ఉంటుంది. కానీ చాలా ఈజీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే. సో, ఫస్ట్ ఒక్కొక్క వర్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ పోదాం. ఫస్ట్ పబ్లిక్ అంటే అది యాక్సెస్ మోడిఫైయర్. క్లాస్ అంటే అది ఒక డిఫైన్ యాస్ ఏ క్లాస్. నెక్స్ట్ మెయిన్. మెయిన్ అనేది క్లాస్ నేమ్. మెయిన్ బ్రాకెట్ అనేది ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది ప్రోగ్రామ్. స్ట్రింగ్ ఆర్గ్స్ అనేది కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్. system.out.println అనేది ప్రింట్స్ అవుట్‌పుట్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. పబ్లిక్ అంటే ఏంటి? క్లాస్ అంటే ఏంటి? అవన్నీ. సో, తెలుగులో కావాల్సిన వాళ్ళకి పబ్లిక్ అంటే అందరికీ యాక్సెసిబుల్‌గా ఉంటుంది. క్లాస్ అంటే మనం ప్రోగ్రామ్‌ని క్లాస్‌లో డిఫైన్ చేస్తాం. మెయిన్ అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మెయిన్ ఫంక్షన్ రన్ అవుతుంది. system.out.println అంటే మనం ప్రింట్ స్టేట్మెంట్‌ని ఇందులోనే రాస్తాం. లైక్ పైథాన్‌లో ప్రింట్ అని యూజ్ చేస్తాం. జావాలో system.out.println అని యూజ్ చేస్తాం. అండ్ జావా అనేది కేస్ సెన్సిటివ్. సో, మనం క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కూడా చూసుకుంటూ ఉండాలి. సో, మెయిన్‌గా జావా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ చాలా కంపైలర్స్ యూజ్ చేస్తారు జావా ప్రోగ్రామ్ రన్ చేయడానికి. జావా కంపైలర్ సో యూజ్‌ఫుల్. అందరూ వీఎస్ కోడ్‌లో డౌన్‌లోడ్ చేసి అలా యూజ్ చేసుకుంటారు. మీరు బిగినర్ కాబట్టి ఇట్స్ ఓకే. జావా కంపైలర్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రో అయ్యే కొద్దీ మీరు వీఎస్ కోడ్‌లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ జావా ఆన్‌లైన్ కంపైలర్ ఇలా ఉంటుంది. సో, ఇందాక చెప్పినట్టు మనం ఇది జావా సింటాక్స్. మనకి క్లాస్ మెయిన్ ఉంటుంది. అండ్ ఇందులో మనం హలో వరల్డ్ ప్రింట్ చేద్దాం. మనకి ఈ సింటాక్స్‌లో సెమికోలన్ ఈస్ మెయిన్ ఇంపార్టెంట్. మనం పైథాన్‌లో వాటిలో సెమికోలన్ ఉండదు కాబట్టి మిస్ చేసినా ఏం కాదు. ఇందులో సెమికోలన్ మిస్ చేస్తే సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో, మనం ఫస్ట్ హలో వరల్డ్ ప్రింట్ చేసాం జావాలో. అండ్ ఇది సింటాక్స్. మనం సెమికోలన్స్ కానీ ఏవి మిస్ చేసుకోకూడదు. అండ్ ఇక్కడ మనం కేస్ సెన్సిటివ్ కాబట్టి స్మాల్ ఎస్ ఇచ్చినా కూడా మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది.
చూడండి ఇక్కడ సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. సో, మనం జావాలో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాయాలి. అన్ని కేస్ సెన్సిటివ్ ఉంటది. ఇంకా సెమికోలన్స్ కూడా ఉంటాయి. ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డైలీ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి ఈజీగా జావా సింటాక్స్ వచ్చేస్తుంది. సో, దీనికి క్విక్ సమ్మరీ ఇద్దాం. జావా అంటే ప్లాట్‌ఫామ్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్ అండ్ జేడీకే అంటే డెవలప్‌మెంట్ టూల్స్, జేవీఎం అంటే ప్రోగ్రామ్ రన్ చేస్తుంది, జేఆర్ఈ అంటే రన్ టైమ్ ఎన్విరాన్మెంట్, మెయిన్ అంటే స్టార్టింగ్ పాయింట్. డే 2లో మళ్ళీ కలుద్దాం. ఖచ్చితంగా ఈ జావా సిరీస్ మిస్ అవ్వకుండా చూడండి. ఫైనల్ వీడియో వచ్చినప్పుడు మీరే రియలైజ్ అవుతారు చాలా నేర్చుకున్నామని. అండ్ డే 2లో డేటా టైప్స్‌ని బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అండ్ ఫాలో అవ్వండి మన యూట్యూబ్ ఛానల్‌ని, ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని కూడా. థ్యాంక్ యూ.